ఈ అబ్బాయి మామూలుగా రోడ్డు మీద వెళ్తుంటే, ఆ అబ్బాయి కళ్ళకి ఒక బొమ్మ అందులోపల గ్రీన్ కలర్ లైట్ ఎలుగుతున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో వెంటనే ఇందులో డైమండ్ ఉందని చెప్పి ఆ షాప్ ఓనర్‌తో అడుగుతూ ఉంటాడు. నేనిది కొనుక్కుంటాను అని చెప్పి. ఇది $50 అనేసరికి కొనుక్కొని పట్టుకెళ్ళిపోతాడు. అబ్బా! భలే బోల్తా కొట్టించానులే అని చెప్పి షాప్ ఓనర్ సంతోషపడి ఇంకోటి పెడతాడు అలాంటిదే. ఈ అబ్బాయి వెంటనే తను పనిచేస్తున్న యాంటిక్ షాప్‌కి పట్టుకెళ్ళి వాళ్ళ ఓనర్‌కి చూపిస్తాడు. ఆ అమ్మాయి అది చూసి ఇదేం డబ్బులు పనిచేస్తుంది అని చెప్పనేసరికి లేదు నా కళ్ళల్లో నేను చూశాను అని చెప్తాడు. దాంతో ఆ అమ్మాయి ఆ బొమ్మను పట్టుకెళ్ళి యాంటిక్స్ ని చెక్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది. వాళ్ళు దాన్ని చూసి ఇది యాంటిక్ పీసా, ఎవరో నిన్ను మోసం చేశారు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి అందులో ఆడుకుంటూ ఆడుకుంటూ దాన్ని చూస్తాడు. చూసేసరికి ఇది నిజంగానే యాంటిక్ లా ఉంది అని చెప్పి చూస్తాడు. పక్కన ఉన్న వాళ్ళు కూడా నిజంగానే యాంటిక్ అని చెప్పి చూస్తారు. సార్ దాని గురించి చెక్ చేశాక ఇది $3 మిలియన్ వస్తుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. నిజానికి ఈ వ్యక్తి ఒక రోజు యాంటిక్ పీస్ ని విరగొట్టేస్తాడు. దాంట్లోని పవర్ అంతా కూడా అతని మైండ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి తన కళ్ళు నిజమైన యాంటిక్ పీసెస్ ని చూడడం మొదలవుతుంది. ఈ బొమ్మ $3 మిలియన్ వస్తుందని తెలిసి వీళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక మీదట మనం ఇద్దరు కలిసి వెళ్ళి యాంటిక్ పీసెస్ ని చూద్దామని చెప్పి ఆ షాప్ ఓనర్ అంటుంది. మళ్ళీ అక్కడికే వెళ్ళేసరికి మళ్ళీ ఆ బొమ్మ సేమ్ అలాగే కనిపిస్తుంది. దాంతో ఈసారి ఈ వ్యక్తికి అనుమానం రాకూడదని ఇందాక తీసుకెళ్ళింది రౌండ్ గా ఉంది, ఇది కొంచెం స్క్వేర్ షేప్ లో ఉంది కాబట్టి కొంటాను అని చెప్పి కొనుక్కుంటాడు. ఇది కూడా $30కి ఇవ్వండి అని చెప్పి కొనేస్తాడు. వెంటనే ఆ అమ్మాయి ఇంకా ఏమైనా యాంటిక్ ఉన్నాయేమో చూడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ వ్యక్తి మొత్తం అంతా చూస్తాడు కానీ అక్కడ ఏమీ కనిపించదు. వెంటనే ఈ వ్యక్తి పక్క స్టాల్ చూసేసరికి అక్కడ ఒక క్లాత్ నిజంగానే మెరుస్తూ ఉంటుంది. అతని కళ్ళకలా కనిపించేసరికి ఈ వ్యక్తి వెళ్ళి ఇది నాకు అమ్ముతారా అని చెప్తాడు. వెంటనే ఆ షాప్ ఓనర్ లేదు ఇది మాస్టర్ కొనుక్కుంటాడు ఎప్పుడు చూసినా అని చెప్పి అంటూ ఉంటాడు. నేను అమ్మలేను అనేసరికి ఈ వ్యక్తి నేను దీన్ని $50 కొనుక్కుంటాను అని చెప్తాడు. కానీ దీన్ని $50 ఎందుకు కొనుక్కుంటున్నావు అని చెప్పి అడిగేసరికి వెంటనే ఆ వ్యక్తి మా ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి పెట్టుకుంటాను అని చెప్పి తెలివిగా అంటూ ఉంటాడు. ఆ వ్యక్తి సరే అని చెప్పి ఈ మూడిటిని కొనుక్కుంటానని మూడిటిని కూడా తీసేసుకుంటాడు. అవన్నీ తీసుకెళ్లి యాంటిక్ చెక్ చేసే వాళ్ళ దగ్గరికి చూపిస్తాడు. వాళ్ళు వాటిని చెక్ చేసిన తర్వాత నిజానికి ఇవి చాలా యాంటిక్వి, అవి చాలా పాతకాలం అని తెలిసి ఇవి కోట్లలో విలువ చేస్తాయని చెప్పి వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి చాలా ఆనందపడతారు. సబ్స్క్రైబ్.